నమస్కారం. ఈ వీడియోలో మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మద్యం సేవించేవారు ఎంతమంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మీరు చూసిన తమ్మెయిల్ కరెక్టే. ఆంధ్రప్రదేశ్లో మద్యం సేవించేవారు ఎంతమంది అనేది ఈరోజు టాపిక్. దీనికి మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. భారతదేశంలో మద్యాన్ని మద్యం ప్రొహిబిషన్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఒక 5 ఉన్నాయి. వాటిల్లో బీహారు, గుజరాత్, నాగాలాండ్, మిజోరాం, లక్షద్వీప్ ఈ 5 రాష్ట్రాల్లో మద్య నిషేధం ఉంది. భారతదేశంలో ఈ 5 రాష్ట్రాల్లో మద్య నిషేధం ఉందన్నమాట. అలాగే పార్షియల్గా మద్య నిషేధాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం మణిపూర్. పార్షియల్గా మద్య నిషేధాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం మణిపూర్. అయితే ఈ మద్యం అనేటువంటిది ఈ రాష్ట్రాల జాబితాలో ఉందా, కేంద్ర జాబితాలో ఉందా అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ 7 ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి షెడ్యూల్ 7 ప్రకారం ఈ మద్యం అనేటువంటి ఐటము రాష్ట్రాలుగా ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలోనే ఉందన్నమాట. కాబట్టి ఈ మద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అటువంటిదంతా కూడా పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన మ్యాటర్. ఈ రాష్ట్రాల్లో ఎంత వయసు వారు మద్యం సేవించవచ్చు, ఎంత వయసు వారికి మద్యం అమ్మచ్చు అనేటువంటిది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా ఒక నియమావళి పెట్టుకున్నాయి. వాటిల్లో 18 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళకి, అంటే 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి మద్యం అమ్మచ్చు, 18 సంవత్సరాల వయసులోపు వాళ్ళకి మద్యం అమ్మకూడదు అనేటువంటివి ఒక 5 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిల్లో గోవా, హిమాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చేరి, తమిళనాడు, రాజస్థాను, సిక్కిం ఇవి 8 రాష్ట్రాలు మొత్తం. మళ్ళీ ఒకసారి గోవా, హిమాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, తమిళనాడు, రాజస్థాను, సిక్కిం ఈ రాష్ట్రాల్లో 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి మద్యం అమ్ముతారు. 18 సంవత్సరాల లోపు వాళ్ళకి అమ్మకూడదు, తాగకూడదు. అలాగే 23 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి వాళ్ళు మద్యం సేవించడానికి అనుమతి ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ. 23 సంవత్సరాల లోపు వాళ్ళకి కేరళలో మద్యం అమ్మరు. అలాగే 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు మద్యం సేవించడానికి అనుమతి ఇచ్చేటువంటి రాష్ట్రాలు ఏవంటే చండీగఢ్, ఢిల్లీ, పంజాబు, మహారాష్ట్ర. చండీగఢ్, ఢిల్లీ, పంజాబు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో 25 సంవత్సరాల లోపు వాళ్ళు మద్యం సేవించకూడదు, వాళ్ళకి మద్యం అమ్మకూడదు. కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో మద్యం సేవించడానికి అమ్మటానికి ఉన్నటువంటి రిస్ట్రిక్షన్ వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి రాష్ట్రాలు, అంటే 21 సంవత్సరాలు వాళ్ళకి మద్యం అమ్మచ్చు అని పెట్టుకున్న రాష్ట్రాల్లో అండమాను, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, దాదర్ హవేలీ, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, ఒరిస్సా, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో 21 సంవత్సరాలు అనేటువంటిది వయో పరిమితి. మద్యం సేవించడానికి 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే మద్యం సేవించాలి, వాళ్ళకు మాత్రమే మద్యం అమ్మాలి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అని మనం వింటూ ఉంటాం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏ కొల పద్ధతిని మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కొలమానంగా తీసుకుంటారు అంటే బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ BAC అనే దాన్ని లీగల్ లిమిట్ ఎంత అంటే 0.03%. లీగల్ లిమిట్ ఎంత? 0.03%. అంటే 30 మిల్లీగ్రాములు 100 ml బ్లడ్లో 30 మిల్లీగ్రాముల వరకు ఆల్కహాల్ కంటెంట్ అనేటువంటిది ఉండొచ్చు. దాటితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో, అంటే తాగి కానీ వాహనాలు నడిపేటట్టయితే కేసు బుక్ చేస్తారు. 1/3/2012 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మోటార్ వెహికల్ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి పెనాల్టీస్ని ఎన్హాన్స్ చేశారు. ఈ పెనాల్టీస్ ఎలా ఉంటాయంటే ఫైను 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెంచారు. అలాగే ఇంప్రిజన్మెంట్ 6 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు పెంచారనమాట. ఆల్కహాల్ కంటెంట్ని బట్టి ఈ ఫైన్ కానీ ఈ మొత్తం పెనాల్టీ కానీ నిర్ణయించబడుతుంది. ఇట్లాగే డ్రై డే అంటే ఆల్కహాల్ అమ్మనటువంటి రోజుని డ్రై డే అని నిర్ణయిస్తారు. ఈ డ్రై డే ఎప్పుడెప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు ఉంటుందంటే జనరల్గా
భారతదేశం మొత్తం మీద ఒక 3 రోజులు మాత్రం అన్ని రాష్ట్రాలు డ్రై డేగా నిర్ణయించాయి. అవి ఒకటి ఏంటంటే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే జనవరి 26, మహాత్మా గాంధీ పుట్టినరోజు అక్టోబరు 2. ఈ 3 రోజులని డ్రై డేగా నిర్ణయిస్తారన్నమాట. అలాగే లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ఎలక్షన్ డేట్కి 48 అవర్స్ ముందు నుంచి ఎలక్షన్ డేని, ఎలక్షన్ కౌంటింగ్ డేని కూడా డ్రై డేగా నిర్ణయిస్తారు. 48 అవర్స్ ముందు ఎలక్షన్ డే ప్లస్ కౌంటింగ్ డే, ఈ డేస్ని కూడా డ్రై డేగా నిర్ణయిస్తారనమాట. పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా వీటిని నిర్ణయిస్తారు. నికోబార్ దీవుల్లో ఒక రిస్ట్రిక్షన్ ఉంది. అదేంటంటే ప్రతి నెల 7వ తారీఖుని డ్రై డేగా నిర్ణయిస్తారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రతి నెల 7వ తారీఖుని డ్రై డేగా నిర్ణయిస్తారు. ఆ రోజున పే అండ్ అలవెన్సెస్, జీతభత్యాలు ఇచ్చే రోజు కాబట్టి ఆ రోజుని డ్రై డేగా నిర్ణయిస్తారు. అలాగే ప్రతి నెలలోనూ 2nd and 4th ట్యూస్డే అంటే 2, 4 మంగళవారాలని డ్రై డేగా నిర్ణయిస్తారు. ప్రతి నెల 2వ మంగళవారము, 4వ మంగళవారాన్ని డ్రై డేగా నిర్ణయిస్తారు అన్నమాట. ఇక్కడే ఉన్నటువంటి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఇంకొక కండిషన్ ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే 2 ఫుల్ బాటిల్స్ కానీ 4 బీర్లు కానీ ఒక రిటైల్ షాపులో అంతకు మించి వ్యక్తిగతంగా ఎవరికి కూడా అమ్మరన్నమాట. ఇది ఉన్నటువంటి ఈ మద్యానికి సంబంధించినటువంటి కొద్దిపాటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక వీడియో చూద్దాం. మెయిన్ వీడియోకి వెళ్ళే ముందు ఒక వీడియోని చూద్దాం. నేషనల్ హెల్త్ సర్వేలోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. నా దగ్గర ఉన్నటువంటి నేషనల్ హెల్త్ సర్వేకి సంబంధించింది 23.5% ఉన్నది అని చెప్పి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా క్రిసిల్ అనేటువంటి సంస్థ కూడా ఇటువంటి విషయాల మీద సర్వే చేస్తూ ఉంటుంది. వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో 34.5% రెండో పంక్తి చూసినట్లయితే మీకు తెలుస్తుంది. క్రిసిల్ చేసినటువంటి సర్వే 34.5% ఆంధ్ర రాష్ట్ర జనాభాలో మద్యం సేవిస్తున్నారు అని చెప్పి వారు చెప్తున్నారు. నేను ఆ రోజు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అతి తక్కువ మనం చూసినట్లయితే 80 లక్షల మంది మద్యం సేవిస్తున్నారని చెప్పి నేను చెప్పాను. ఒకవేళ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో, MFHS ఏదైతే ఉందో, వారు ఇచ్చినటువంటి శాతం ప్రకారంగా మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో 5.31 కోట్ల జనాభా ఉన్నట్లయితే మద్యం సేవించే వారి సంఖ్య 1,29,00,000గా ఉండాలి MFHS లెక్క ప్రకారం. అదే క్రిసిల్ లెక్క ప్రకారం క్రిసిల్ అయితే 35% మంది ఆంధ్ర జనాభా మద్యం సేవిస్తున్నారని చెప్పినటువంటి సందర్భంలో 5.31 crore పాపులేషన్ లో ఆంధ్ర జనాభాలో 35% మంది మద్యం సేవిస్తున్నారంటే 1,80,00,000 మంది మద్యం సేవిస్తున్నట్టు లెక్క అని మనం గమనించాలి. కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో 40 లక్షల మంది మాత్రమే మద్యం సేవిస్తున్నారు అని చెప్పి చెప్పడం అన్నది కాకి లెక్కలు ఎవరు చెప్తున్నారు? వారు రాస్తున్నారు కదా కాకి లెక్కలను. సో ఈ కాకి లెక్కలు ఎవరు చెప్తున్నారో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నటువంటి విషయం. అదేవిధంగా ఇప్పుడు మద్యం ఏదైతే మార్కెట్ లో అమ్మబడుతున్నదో, ఇప్పుడు మీరు చూసిన వీడియోలో మేడం గారు ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 18.7% మాత్రమే మద్యం సేవించేవారు ఉన్నారు. అది మ్యాక్సిమంగా 40 లక్షల మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మద్యం సేవిస్తున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని. రెండోది
ఈ మేడం గారు అన్నది ఏంటంటే 18.7% అనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది నేషనల్ యావరేజ్, అది రాష్ట్రానికి మాత్రం కాదు అని చెప్తూ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారంగా రాష్ట్రంలో 23.5% మంది మద్యం సేవిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో క్రిసిల్లు అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారంగా 34.5% మంది ప్రజలు ఏపీలో మద్యం సేవిస్తున్నారు అని మేడం గారు చెప్తున్నారు అన్నమాట. మేడం గారు చెప్పిన దాని ప్రకారంగా ఒక అవగాహన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది అయితే 40 లక్షల మంది మద్యం సేవిస్తున్నారు అని, మేడం గారి అభిప్రాయం ప్రకారంగా తక్కువలో తక్కువ 80 లక్షల మంది మద్యం సేవిస్తున్నారు అని, అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళ ప్రకారంగా 23.5% మంది రాష్ట్రంలో మద్యం సేవిస్తున్నారని, అలాగే క్రిసిల్ సంస్థ ప్రకారంగా 34.5% మంది రాష్ట్రంలో మద్యం సేవిస్తున్నారు అనేటువంటిది మేడం గారు చెప్తున్న విషయం. ఇప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే 5,31,00,000 మందిని మనం రాష్ట్ర జనాభాగా తీసుకునేటట్టయితే ఈ 18.7% అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది లెక్క ప్రకారం అయితే సుమారుగా 99 లక్షల మంది మద్యం సేవిస్తున్నట్లు. అలాగే మేడం గారు ఇంకోటి ఏం చెప్పారు, ఆవిడ అభిప్రాయం ప్రకారంగా 80 లక్షల మంది తక్కువలో తక్కువ ఆంధ్రప్రదేశ్లో మద్యం సేవిస్తున్నారు. ఆవిడే చెప్పింది ఇంకోటి ఏంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారంగా 23.5% మంది మద్యం సేవిస్తున్నారు అనుకుంటే 5,31,00,000 జనాభాలో మద్యం సేవించేవారు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారంగా 1,29,00,000 ఉంటారు. అలాగే 5,31,00,000 మందిని మనం జనాభాగా ఆంధ్రప్రదేశ్ జనాభాగా తీసుకుంటే క్రిసిల్ సంస్థ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 34.5% మంది మద్యం సేవించేటట్లయితే 5,31,00,000 మందిలో 1,80,00,000 మంది మద్యం సేవిస్తున్నట్లుగా మనం భావించాలి. అయితే ఇప్పుడు ఈ లెక్కలన్నీ కూడా మనం పరిశీలన చేసేటట్టయితే ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒక అనుమానం మాత్రమే నాకు ఉన్నది. అందువల్లనే నేను ఈ వీడియో చేయడానికి కారణం. ఎందుకంటే మనం గవర్నమెంట్ వారి లెక్క ప్రకారంగా మద్యం సేవించడానికి నిర్ణయించబడినటువంటి వయస్సు 21 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాల లోపు వాళ్ళకి మద్యం అమ్మకూడదు, మద్యం సేవించకూడదు. అది ఒక నిబంధన. సో మొత్తం జనాభా 5,31,00,000 మందిలో 21 సంవత్సరాల వయసు వాళ్ళని తీసివేస్తే ఇక మిగిలింది వాళ్ళలో మద్యం సేవించే వాళ్ళు ఎంతమందో మనం లెక్క వేయచ్చు. కానీ 21 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ డేటా మన దగ్గర లేదు. కాబట్టి నేనేమంటానంటే 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరికీ కూడాను ఓటు హక్కు వస్తుంది. కాబట్టి ఈ 18 సంవత్సరాల లోపు వాళ్ళందరినీ మనం తీసేసి ఓటు హక్కు ఉన్న వాళ్ళని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని ఈ మద్యం ఎంతమంది సేవిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం కాల్కులేట్ చేసేటట్టయితే ఒక అవగాహన వస్తుందని నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారు తెలియజేసినటువంటి మొత్తం ఓటర్లు 4,14,01,887 మంది. మళ్ళీ మరొకసారి ఆంధ్రప్రదేశ్లో 2024 మే 13 నాడు జరిగినటువంటి ఎలక్షన్స్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,01,887 మంది. దీంట్లో పురుషులు 2,03,39,851. పురుషులు 2,03,39,851 మంది. అలాగే స్త్రీ ఓటర్లు అంటే మహిళా ఓటర్లు 2,10,58,615. మహిళా ఓటర్లు 2,10,58,615. ఇది ఓటర్ల జాబితా ప్రకారంగా 2024 మే 13 నాడు జరిగినటువంటి ఎలక్షన్స్లో మనకు ఉన్నటువంటి ఓటర్ల డేటా. ఇప్పుడు ఈ డేటాలో
మనం 5,31,00,000 మందిలో నుంచి 18 సంవత్సరాల వయసుకి బిలో ఉన్న వాళ్ళందరినీ తీసేస్తే ఎవో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా 4,14,00,000 మంది. ఈ 4,14,00,000 మందిలో మహిళా ఓటర్లు సుమారుగా 2,10,00,000 మంది ఉన్నారు. ఈ మహిళా ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో మహిళలు మద్యం సేవిస్తారు అనేటువంటి విషయాన్ని నేను 100కి 150% ఒప్పుకోను. ఆంధ్రప్రదేశ్లో స్త్రీలు మద్యం సేవించరు. నాకున్నటువంటి దీని ప్రకారంగా మన సమాజంలో ఇంకా అంత అభివృద్ధి చెందిందని నేను అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మహిళలు మద్యానికి బానిసలు గారు, మద్యానికి బాధితులు మాత్రమే. ఎందుకంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి సారా వ్యతిరేక ఉద్యమం కూడా బాగా ఉధృతంగా గతంలో జరిగింది. మహిళలే నిర్వహణ చేశారు దాన్ని. సారా కాలంలో అది ఆగిపోయింది అనుకోండి. అందుకని ఈ మహిళా ఓటర్లు దీన్ని పక్కకు తీసేస్తే ఈ మిగిలిపోయినటువంటి పురుష ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది? 2,03,00,000 మంది మాత్రమే. సుమారుగా 2,03,00,000 చిల్లర. ఈ 2,03,00,000 చిల్లరలోనే మనం వీళ్ళు ఇచ్చినటువంటి ఈ పర్సంటేజ్ను లెక్కేసేటట్టయితే గవర్నమెంట్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం గవర్నమెంట్ చెప్తున్నటువంటి 18.7% లెక్క ప్రకారంగా కాలిక్యులేట్ చేస్తే 37,500,000 మంది మద్యం సేవించే వాళ్ళు వస్తారు. 2,03,00,000 మంది పురుష ఓటర్లలో మద్యం సేవించే వాళ్ళని 18.7%గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన కాలిక్యులేషన్ ప్రకారంగా లెక్క వేస్తే 37,500,000 మంది వస్తారనమాట. అలాగే మేడం గారి అభిప్రాయం ఏం చెప్తున్నారు? మినిమంలో మినిమం 80,00,000 మంది ఉంటారని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళ కాలిక్యులేషన్ ప్రకారంగా కూడా మనం ఈ 2,03,00,000 మంది పురుష ఓటర్లని ఆ సంఖ్యని ఈ 23.5% మనం కాలిక్యులేట్ చేసేటట్టయితే 48,00,000 మంది మద్యం సేవించే వాళ్ళు వస్తారన్నమాట. క్రిసిల్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా 34.5% మంది మద్యం సేవిస్తున్నారు అని భావిస్తూ పురుష ఓటర్లు 2,03,00,000 మందిని మనం కాలిక్యులేట్ చేసేటట్టయితే క్రిసిల్ లెక్కల ప్రకారంగా 34.5% పర్సంటేజ్ కాలిక్యులేట్ చేస్తే 70,00,000 మంది వస్తారు. సో మరి గవర్నమెంట్ చెప్తున్న 40,00,000 కరెక్టా? నేను చెప్పిన ఈ కాలిక్యులేషన్ 37,500,000 కరెక్టా? 80,00,000 మేడం గారు చెప్తున్నది కరెక్టా? గవర్నమెంట్ వారు చెప్తున్న 18.7% ప్రకారం 37,500,000 కరెక్టా? మేడం గారు చెప్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం 80,00,000 కరెక్టా? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ వాళ్ళు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 48,00,000 కరెక్టా? క్రిసిల్ ప్రకారం 70,00,000 కరెక్టా? వీటిల్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? ఇవి ఎలా మనకి తెలుస్తుంది? ఈ సర్వేలు అసలు ఏ ప్రాతిపదికన చేస్తారు? వీటికి పారామీటర్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనకి మేడం గారు పురస్కరించలేదు. అయితే ఈ కాలిక్యులేషన్ ప్రకారంగా మనం చూసుకునేటట్టయితే ఇప్పుడు క్రిసిల్ వాళ్ళు చెప్పింది ఏమిటి? 5,31,00,000 జనాభాలో 1,80,00,000 మంది మద్యం సేవించే ఉన్నారని చెప్తున్నారు. అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళు మద్యం సేవించేవాళ్ళు ఉన్నట్టు. ఒకవేళ మనం ఒక ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి కొడుకు కోళ్ళు 2 పిల్లలు మనం 6గురిని తీసుకునేటట్టయితే 6గురిలో 2 మద్యం సేవించే వాళ్ళు ఉన్నారనేటువంటి కాలిక్యులేషన్గా వాళ్ళు చెప్తున్నట్టుగా ఉంది. ఇది సాధ్యమేనా? అంటే 2 మనుషులంటే తండ్రి కొడుకు అలా ఒక అపార్ట్మెంట్లో ఒక 300 మంది ఒక అపార్ట్మెంట్లో నివసించేటట్టయితే దాంట్లో 100 మంది మద్యం సేవించేవాళ్ళని ఈ కాలిక్యులేషన్స్ చెప్తున్నాయి. ఇది కరెక్ట్ కాదేమో. ఈ రాష్ట్రంలో ట్రాన్స్పరెంట్గా ఇది నిజం, ఇది వాస్తవం, ఇదే నిజం, ఈ లెక్కలు కరెక్ట్, మేము ఇచ్చే డేటా కరెక్ట్ అని చెప్పగలిగే రాజకీయ పార్టీ ఏది లేదని నేను భావిస్తున్నాను. ప్రతి వాళ్ళు కూడా రాజకీయం కోసంగా మాట్లాడుతున్నారే కానీ ఇది ఎలా నమ్మాలో ప్రజలకు అర్థం కావట్లేదు. మీరేమంటారు? మీకు అభిప్రాయాలు కూడా తెలియజేయండి.